దేవరా మూవీ డే 9 కలెక్షన్స్ ప్రొడక్షన్. ఈ వీడియోలో డే 9 ఎంత వస్తుందో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాకు తెలిసి వరకు అయితే డే 9 ఎంత కలెక్షన్స్ వస్తాయంటే డే 8 ఎంత వచ్చాయో అదే రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సాటర్డే అయినప్పుడు కూడా పెద్దగా అయితే గ్రోత్ అయితే కనిపించట్లేదు, మరి ఎందుకో తెలియదు. అండ్ హాలిడే సీజన్ అవ్వడం వల్ల అందరూ ఫెస్టివల్కి ఊర్లకు వెళ్తున్న ఒక విధానం కూడా అవ్వచ్చు. ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి అందరూ ఊర్లకు వెళ్తున్నారు, అదొక రీజన్ అవ్వచ్చు. లేకుంటే పండగలు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ పండగలు ఉంటాయి, దేవుని దగ్గర ఉండాలి, గుడికి వెళ్ళాలి, లేకుంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దీనివల్ల కూడా కావచ్చు, ఏదో ఒక రీజన్. బట్ కలెక్షన్స్ అయితే గ్రోత్ అయితే అవ్వట్లేదు. నిన్న ఏ రేంజ్లో మనకి కలెక్షన్ చూసుకుంటే 10 crores ఎట్లా గ్రాస్ అయితే రావడం జరిగిందో ఈ రోజు కూడా గ్రాస్ అదే రేంజ్లో అయితే ఉంది. ఇప్పటి వరకు మనకి ఆన్లైన్లో ఉన్న బుకింగ్స్ చూసుకుంటే మాత్రం మూవీకి వచ్చేసి దాదాపు 5 కోట్ల నెట్ వరకు అయితే బుకింగ్ అయితే జరిగింది. అంటే గ్రాస్ వచ్చేసి దాదాపు 10 కోట్ల గ్రాస్ అయితే ఉంటుంది. సో నైట్ షోస్ అయితే ఇంకా ఉన్నాయి. ఆ నైట్ షోస్ గ్రాస్ కూడా దాదాపు ఇంకా పెరగవచ్చు కాబట్టి మ్యాక్సిమం పెరుగుతాయి నైట్ షోస్. సో అప్పుడు పెరిగితే మాత్రం ఇంకొక 5 crores గ్రాస్ అట్లా వచ్చేటట్టు ఉంది ఇండియా వైజ్గా. సో 10 crores గ్రాస్ అయితే ఇప్పటివరకు అయితే వచ్చేలాగైతే ఉంది. అండ్ ఓవర్సీస్ మిగతా అన్ని కలుపుకుంటే దాదాపు ఇంకొక 2 crores అట్లా. సో మొత్తానికి రేంజ్ అయితే చూసుకుంటే దాదాపు 14 లేకుంటే 11 కోట్ల ఈ మధ్య రేంజ్లో అయితే ఉంటుందని చెప్పి అయితే అనిపిస్తుంది గ్రాసు. సో ఓవరాల్గా మనకి ఇప్పటివరకు వచ్చిన గ్రాసు చూసుకుంటే దాదాపు 415 కోట్లు అయితే రావడం జరిగింది 8 daysకి. సో ఈరోజు ఒక 15 కోట్లు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎక్కువగా ఊహించుకుంటున్నా, ఎక్కువగా అనుకోవచ్చు. 15 కోట్ల వరకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. నైట్ షోస్ బాగున్నాయి కాబట్టి. బుకింగ్స్ కూడా బుక్ మై షోలో దాదాపు 10K రేంజ్లో బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి 1 hourకి. సో 10,000 టికెట్లు గంటకు బుకింగ్ జరుగుతున్నాయి. నిన్నటికన్నా ఈరోజు ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే ఆఫ్లైన్లో సేల్స్ అనేవి బాగుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ మూవీస్కి ఎక్కువగా ఆఫ్లైన్లో ఎక్కువగా కొన్ని అయితే వెళ్తారు. కొన్ని ఊర్లు అంటే ఎక్కువ చూస్తారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ వాళ్ళు బుక్ మై షో కన్నా ఎక్కువ డైరెక్ట్గా వెళ్ళి థియేటర్లో కొనడానికి అయితే ట్రై చేస్తారు. సో అలా కలెక్షన్స్ కూడా అవి ట్రాక్ అయితే చేయట్లేదు. సో ఆఫ్లైన్ కలెక్షన్స్ కూడా యాడ్ చేసి చూసుకుంటే దాదాపు 15 కోట్ల వరకు ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి నా ఎస్టిమేషను. చెప్పలేను, ఎక్కువ అయితే ఉండొచ్చు, ఎక్కువ ఉంటే ఇంకా మనకి బెస్టే. బట్ 15 కోట్ల రేంజ్లో ఫిక్స్ అయితే ఉంటుంది అని చెప్పి నా అంచనాలు. మొత్తం కలిపి 9 daysకి 425 కోట్ల నుంచి 430 కోట్ల మధ్యన అయితే ఉంటుంది. సో ఇది నేను అనుకుంటున్న డే 9కి వచ్చే కలెక్షన్స్. మరి ఇప్పటివరకు బుకింగ్స్ అయితే అలానే ఉన్నాయి. మరి ఇదే రేంజ్లో వస్తాయని చెప్పి అయితే అనుకుంటున్నాను నేను. మరి మీరేమనుకుంటున్నారు, ఎంత వస్తుంది అనుకుంటున్నారు, ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇది గైస్ వీడియో. మళ్ళీ రేపు ఎంత వస్తుంది, ఈరోజు చెప్పిన ఎస్టిమేషన్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది అయితే మాట్లాడుకుందాం. ఓవర్సీస్ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, మంచిగానే జరుగుతున్నాయి. ఈరోజు ఒక $150K వచ్చేటట్లయితే ఉన్నాయి. చూద్దాం. డైలీ అయితే 100K వచ్చాయి. ఈరోజు ఒక 150K అట్లా నార్త్ అమెరికా నుండి వస్తే ఇంకా బూస్ట్ అయ్యి ఇంకా కలెక్షన్స్ ఎక్కువ గ్రాస్ అయితే రావచ్చు. మనం ఇంకా 500 crores దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మరి చూద్దాం ఎలా వస్తుంది అనేది అయితే. ఇది వీడియో. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. మరి ఒరిజినల్గా ఫిగర్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తాను. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేస్తాను.